హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఫన్ విత్ ఎస్ఆర్పి వైటీ. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త టాపిక్తో. అదేంటనగా ఈ నా చేతిలో ఉండేదే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మీలో ఎవరికైతే శాంసంగ్ బ్రాండ్ ఇష్టమో, మీలో ఎవరైతే శాంసంగ్ బ్రాండ్ ఫోన్స్ కొనాలనుకుంటున్నారో, మీలో ఎవరైతే ఉండండి మర్చిపోయినా చూసుకొని వస్తా. A few moments later. 27th సెప్టెంబర్ 2024 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ డేట్ నా పొద్దు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే స్టార్ట్ అవబోతుంది. ఇందులో శాంసంగ్ బ్రాండ్ నుంచి చాలా రకాల ఫోన్స్ ఈ ప్రైస్లో ఉన్నవి ఈ ప్రైస్లోకి తెస్తున్నారు. అందులో శాంసంగ్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈ శాంసంగ్ S23 మొబైల్ని నా దగ్గరికి పంపించి దీని గురించి మీకు తెలియజేయమన్నారు. సో ఇప్పుడు మనం ఆ ఫోన్ గురించి తెలుసుకొని అందులో ఫ్రీ ఫైర్ ఆడి అది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్, ఈ ఫోన్ మనకు మామూలుగా మార్కెట్లో 55,000 దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లో కేవలం 37,999 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఆఫర్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఆ తర్వాత కెమెరా టెస్టింగ్ చేద్దాం ఎంత మాత్రం ఫోటోలు వస్తున్నాయో. ఫస్ట్, ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ మొత్తం సాలిడ్ ఉంటుంది. సైడ్ ఫ్రేమ్ మొత్తం ఆర్మర్ అల్యూమినియం మెటల్తో తయారు చేశారు. నెక్స్ట్ ఇంక డిస్ప్లే విషయానికి వస్తే నుండి ఫస్ట్ ఈ ఫోన్ యొక్క సైజ్ చూద్దాం. ఈ ఫోన్ యొక్క సైజ్ 6.1 ఇంచెస్. దీని తల్లి పిట్టిగా ఉంది, పట్టుకుంటే బాగా. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఈ ఫోన్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బొమ్మలు బాగా చూడొచ్చు. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ కెమెరాస్ విషయానికి వస్తే ఈ ఫోన్కి మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. అందులో ఫస్ట్ ఇది మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ ఇది టెలిపోర్ట్ 10 MP అండ్ థర్డ్ ఇది 12 MP అల్ట్రా వైడ్. అంటే ఫోన్ ఇక్కడ పెట్టి అక్కడ కూడా తీర్చు చూసుకొని మళ్ళీ వాతావరణం అవుతుంది ఇది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 12 MP. తక్కువ ఉందని కంగారు పడకండి, క్లారిటీ బాగా వస్తుంది. ముఖ్యంగా నైట్లో ఇంకా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంక ఈ ఫోన్ సౌండ్ విషయానికి వస్తే ఏదో పిట్టిగా ఉందిలే, సౌండ్ రాదేమో అనుకుంటే కానీ బాగా వస్తుంది. నా సౌండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వస్తుంది, వినండి. చాలే ఇట్టే పెడితే మీరు పాట అంతా అయినా వింటారు. నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్లో నా శాంసంగ్ S23 అల్ట్రా మొబైల్లో ఏవైతే ఏ ఫీచర్లు ఉన్నాయో అవన్నీ దీంట్లో ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్, కాల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేటివ్ మొత్తం ఉన్నాయి. దీంట్లో ఏ ఫీచర్లు ఉండవనే దిగిలే వద్దు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోన్లో మన అసలు గేమ్ ఆడబోతున్నాం. చూద్దాం ఎంత మాత్రం మన గేమ్ని మన గేమ్ ప్లేని తట్టుకుంటుందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. సర్లే ఎంత అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఏం ఆడదాం? ఫస్ట్ ట్రైనింగ్ ఆడదాం, దాంట్లోనే తెలిసిపోతుంది దీని కెపాసిటీ. ఈ సుత్తంతా వద్దులే, డైరెక్ట్గా గన్ను తీసుకుని వెళ్ళిపోదాంపా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను MP40 అండ్ XM8 తీసుకుని అయితే ట్రైనింగ్లోకి వచ్చేసినా. నాకు ఫోన్ కొత్తది, సెట్టింగ్స్ పాత వెళ్ళి అకౌంట్ లాగిన్ చేసుకుని నా సెట్టింగ్స్ అన్నీ పెట్టుకున్నా. బట్ ఫోన్ కొత్తది కాబట్టి, పైగా చిన్న ఫోన్ కాబట్టి నేను ఎలా ఆడుతున్నానో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు దానికి ఎడుతున్నారో ఇప్పటికీ అట్టే చూడండి. ఏయ్, ఈ నుంచి మొదలు పెడదాం కోత. ఇంతకుముందు కొట్టించుకున్నవి వదిలేద్దాం. ఇప్పటి నుంచి స్టార్ట్. 2 పులిరా మన్నె పులిరా, మీరు రన్రా కొడకలరా, ఏత్తరా ఏటు. దీని తల్లి బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏందో అనుకున్నా, స్మూత్ ఉంది గేమ్ ప్లే. బలి పడుతున్నా ఏడ్చాట్లు. అసలు నాకు అలవాటే లేదు, ఏం లేదు. పైగా పిట్టి ఫోను. నా ఫోన్ చూస్తే ఇంత పెద్ద వచ్చింటుంది చూడండి. అసలు అబ్బా ఏమన్నా పడుతుండే షాట్లు. అసలు గేమ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. కాకపోతే ఈ ఫోన్ హీట్ అయిందా లేదా అనేది టెస్టింగ్ చేయాల. బియర్ ఆడదాం పండి పోయి కొంచెంసేపు. ఎవరిని పిలుద్దాం? గజనిగాడు ఉన్నాడు ఆన్లైన్లో. బియర్ వాడేది కెట్టి పెట్టా. వాటే కోఇన్సిడెన్స్ ఫ్రెండ్స్. ఆడతావా మావా? ఆడతారా గజని నువ్వు? నేను ఆడతా. మళ్ళీ స్టార్ట్ కొడుతున్నా. కొట్టు. ఏంది మావా ఇక్కడ దింపుతున్నావు, పీక్లో దింపకుండా? నా ఇట్టం నేను ఆడినా దింపుతా. దిగాలనుకుంటే దిగు, లేదంటే అన్ఫాలో కొట్టుకుని వెళ్ళిపో. ఇట్లా మధ్యలో మాట్లాడితే నాకు బీపీలు ఎత్తుంది. టాబ్లెట్ ఏమైనా తెచ్చిమంటావా? నువ్వు కోపం తెప్పియాగో. నేను ఇప్పుడు పులిపెక్కిపోతాడా. రే గదిని ట్రారే నిమిస్తున్నారు. అవుతున్నా మామ, కాసేపు ఓపిక పట్టు, తొక్కులాడద్దు. నేను వచ్చేస్తున్నా. వచ్చేలోపు నాకు పాడి కట్టేసరిలే. ఆడే రివైవ్ పట్టే పోయి ఉండు, వాళ్ళని కొట్టేసిస్తా. ఫస్ట్ రివైవ్ పో. నీ బిల్డప్ కూతురు వద్దు, ఫస్ట్ రివైవ్ పో నువ్వు. సరేలే, ఏడుతున్నావు. ఒరా అక్కడెక్కడ పోతున్నావు రా? వెండింగ్ మిషన్ ఇక్కడ ఉంటే 500 ఉన్నాయి మామ టోకన్స్. సూపర్ రివైవ్ రాదు. నిన్ను ఇప్పుడు సూపర్ రివైవ్ అడిగే, నార్మల్ రివైవ్ ఇపో. లేదు నేను సూపర్. ఎవరెవరో వాళ్ళేసుకోరా. నీ తల్లి నార్మల్ రివైవ్ నా బట్ట అంటే సూపర్ రివైవ్ పోతావా? సూపర్ రివైవ్. ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత నాకు తెలిసిన నిజం ఏంటంటే ఈ ఫోన్ కొంచెం హీట్ అవుతుంది. బట్ మరీ ఎక్కువగా లేదు కానీ కొంచెం అయింది. అది కూడా నాకు తెలిసి ఎందుకైందంటే నేను ఫ్యాన్ వేసుకోలే, హై గ్రాఫిక్స్లో పెట్టుకున్నా ప్లస్ హై FPS పెట్టుకుని ఆడినా, అందువల్ల అయింది అనుకుంటా. కానీ ఎంతసేపు అన్నా కానీ ఫోన్ ఎక్కడే కానీ అసలు ల్యాగ్ అనేదే కాలే.
స్మూత్ వచ్చింది మొత్తం. నేను ఎంతసేపు అయితే అన్నాను అంతసేపు. భజన ప్రతిదానికి భజన. ఇంకా ఈ సామ్సంగ్ S23 బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్ 3900 mAh బ్యాటరీతో వస్తుంది. కొంచెం తక్కువే, బట్ పర్లే. గేమ్ ఎక్కువ వాడే వాళ్ళు అయితే రోజుకి 2 సార్లు పెట్టుకోవాలా. నార్మల్గా వాడే వాళ్ళు అయితే ఈజీగా ఒక ఫుల్ డే వాడచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఛార్జర్. ఈ ఫోన్ 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మ్యాటర్. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బాగా చేశానో లేదో కామెంట్ చేయండి గైస్, నేను తెలుసుకుంటా. ఇంకా ఈ బిగ్ బిలియన్ డేస్ రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మీలో ఎవరైతే శాంసంగ్ ఫోన్స్ కొనాలనుకుంటున్నారో ఇది మీకు మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్లో శాంసంగ్ బ్రాండ్ నుంచి దీనికంటే మంచి ఫోన్ లేదు. వేరే బ్రాండ్స్లో ఉండొచ్చేమో, ఐక్యూ, రెడ్మీ, రియల్మీ, ఓపో వీటిలో. కానీ నేను ఇక్కడ చెప్తుంది కేవలం శాంసంగ్ బ్రాండ్ నుంచి మాత్రమే. సో మీలో ఎవరైనా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటుంటే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే విష్ లిస్ట్లో పెట్టుకోండి. డేట్ గుర్తుపెట్టుకోండి, 27 సెప్టెంబర్ 2024. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బిగ్ బిలియన్ డేస్.